పట్టుకనా 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 మళ్ళీ పట్టుకనా అత్తనా అడత్తనా పట్టుకనా లేకపోతే ఈ వందేళ్ళంగా ఎట్లనే నేను కొత్తరా నా సంగతి మీకు సరిగా తెలియదే. నాకు కోపం వచ్చిందంటే నన్ను చూడకుండా ఉరికించుకొస్తా అనుకుంటున్నారా? లేకపోతే ఈ కండల వీరుడు, ఉండేలు మనగాడు, అందగాడు, పులులు సింహాల్ని ఒంటి చేత్తో మట్టి పెట్టే వీడింట్లోనే వానకొస్తారా? మళ్ళీ పట్టుకనా మా ఇంట్లో మీరేం పడలేరు అనమాట. అసలు ఎంకమ్మ నిద్రపోతున్నావనే ఆ పక్కన తలుపుసాయిగా కొత్తనట్టుంది చూడు తిక్కదానా. ఇంకేమైనా బొచ్చులన్నా చూడు అడిపెట్టు అన్నీ నేనే చెప్పాలా. మళ్ళీ పట్టుకనా మీరే కురగలేరు. మా ఇంట్లో మీరు అసలు పడలేరు అనమాట. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నీళ్లు పడే చోట పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి ఇంకేమీ లేవు. అయినా నేను మీలాగా ఖాళీగా కూర్చోలేదు. నన్ను చూడండి, నెత్తి మీద ఒక గిన్నె, 2 చేతుల్లో 2 గిన్నెలు పెట్టారు. కదలటానికి లేదు, మెదలటానికి లేదు. పొద్దుటి నుంచి ఇలా కూర్చొని నడుము లాగుతుంది. ఏం వానో ఏమో, ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఎంకమ్మ నా కోపం వచ్చిందంటే ఈ గిన్నెలు మొత్తం నిండిచేస్తా. ఆ తర్వాత ఇల్లంతా నెలతా మునిగా నువ్వే ఇబ్బంది పడతావు ఎరుదానా. లేకపోతే ఈ ఒక్కతో కట్ట పడతానట్టు నేనేదో విహారయాత్ర చేస్తున్నట్టు మాట్లాడితే అంతే కదానా. ఇలా పంగదాపుకొని 2 కాళ్ళు ఎప్పుడు పోతాయని ఈ అట్రా భగవంతురాన్ని నేను భయపడతాంటే నన్ను పట్టుకొని ఖాళీగాను అంటే మళ్ళీ పట్టుకనా వానమ్మ ఒక చుక్క కూడా మా ఇంట్లో పడలేరు అన్నమాట. అవును ఎంకమ్మ, ఇంటి పేతులు బాగానే ఉన్నాయి గానే, బద్ద కూడా బాగానే ఉందిగా. ఎటు చూసినా కంట కనపట్టలేదు. మరి నీళ్ళు ఆడి నుంచి కారుతున్నాయా? అదిగా కంట కనపడదే. అక్కడ కూడా నీళ్లు కొడుతున్నట్టుందిగా. వస్తానా ఇప్పుడు ఎట్టా కుడుతున్నా కురండి. ఇప్పుడేం పడలేరు అనమాట. ఒకసారి మా తాతయ్య గారు నలుసుకోవాలి. తాతయ్య గారు, ముత్తత్త గారు, తండ్రి గారు, అత్తయ్య గారు, మావయ్య గారు, నేను ఎట్లా పడుకున్నానో చూడండి. నన్ను ఆశ్చర్యదంచి ప్రార్థన. అసలు ఇంటి పెంకులు పగలడానికి మీరే కారణం. పొద్దున్న లేస్తే పెంకుల మీద కూర్చుని పోలైతో యవ్వారాలు పెడుతున్నారాయే. ఇదిగాక మొన్న ఎండాకాలంలో ఏదో గాలి పంకా తెచ్చి ఇంటి మీద పెడితిరి. ఇప్పుడు చూడండి ఏమైందో. పెంకులు పగిలి కన్నాలు పడి వానొచ్చినప్పుడల్లా ఇల్లు మొత్తం ముద్ద అవుతుంది. కొత్త పెంకు కప్పించమని ఎన్నిసార్లు చెప్పినా ఉండేలు మనగాడివని, వీరుడవని, సూర్యుడువని నా మాటలు పెడచెవని పెడితిరి. ఎటు కథ లేకుండా ఉన్నానని ఎక్కడికలు చేస్తానవా ఏందా? నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే ఎట్లా గబక్కన పైకి ఎగిరే పెంకులు గుద్దుకుంటా. ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు ఎగురానా. అయినా నాకు తెలుసులేదే, నా మీద పాత కక్ష పెంచుకొని ఇప్పుడు కసి తెచ్చుకున్నా కదా. నాకు అన్నీ తెలిసే. చెప్తా వాన్ దగ్గనే నీ సంగతి, కొత్తిమీర కరేప సంగతి కూడా చెప్తా. ఇప్పుడు ఒకసారి గిరగని తిరగాలన్నమాట. అబ్బా ఇట్లా ఇళ్ళకి పడుకొని ఊళ్ళంతా దిగ పట్టుకొని గిరగర తిరుగుతుంటే భలే సమ్మగుంది. అబ్బు మళ్ళొక్కసారి తిరగాలి. సమ్మగుంది గంపడి ఆకలితేనంత ఆనందంగా ఉంది. గాలి వానల్లో వాన నీటిలో పైన తేరమెక్కడో గమ్మమేమిటో తరువు తెలుసో. గాలి వానల్లో వాన నీటిలో వాన గాలిలో వామ్మో ఏంది వాన చెరువు మొత్తం పొంగి పొరుతుందిగా. ఇవాళ పులేం చేస్తుండో ఏమో, ఓట్ల బత్తాలని ఇంట్లో పడేసినట్టుగా. ఇవాళ ఏం జరుగుద్దో ఏమో. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? నేను వచ్చేసాను బాబు గారు. ఇవాళ మనం ఏదైనా ఆట ఆడుకుందాం రండి బాబు గారు. మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నా బాబు గారు. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? ఎంకమ్మ చూసావానే
ఊరందరికి ఒక దారైతే ఉలిపిరి కట్టది ఒక దారని కొండపోత వాన కురిసే ఊరంతా నడువులు లోతు నీళ్ళు వచ్చి జనాలకి బయటికి రావటానికి కూడా వీలు లేకుండా అలోలచ్చనా అని తెప్పలు పడతంటే ఈ పాలై దొంగ సచ్చినోడు ఎట్టొచ్చిందే మన ఇటుకీడు. అసలు ఇప్పుడు నేనేం చేయాలి, నేను లేవటానికి కూడా వీలు కావట్లేదని నేను తిప్పలు పడతంటే అసలు వీడిని ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చెప్తా కదా చెప్పు. వాన గొడ్డు మీద పడ్డా ఈడి మీద పడ్డా ఒకటే లాగుందా? అవునా అంకమ్మ? వాన కురిసి ఊరంతా మడిసిలోతు నీళ్లున్నాయి కదా, ఇంత వరదలో అసలు ఈ పాలై దొంగ సచ్చిండే అట్టొచ్చిందే? గాలి ఎగిరికొట్టి వచ్చిందా ఏందే? ఇడు మాయల మంత్రాలు గట్టా నేర్చుకున్నట్టువా? ఉండు ఒకసారి చూసి చెప్తా. ఈ సంగతి చెప్తాగా, చూసి చెప్తా. ఈ సంగతి ఈడెట్టొచ్చిండు, ఈ సంగతి చెప్తా. వస్తారా పాలయ? అంతే 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 అడ్డుకో మళ్ళీ అడిపోతుందిగా, గుడ్ర తిరుగుతుందిగా. పడవు అట్ట కాదా, అటుపో 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 అట్నా 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 మళ్ళీ అడిపోతుంది. మళ్ళీ ఎంగే పబ్బతోనే ఇలా ఆట ఆడుకోవాలన్నమాట. ఇలా ఏం జరుగుద్దో ఏమో. ఒరే పాలయం, మళ్ళీ ఎక్కలు చేస్తున్నావా? నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే నిన్ను పడవలో కట్టేసి బార్ల తిప్పి వాగులకు నెడతా. దెబ్బకి మళ్ళా మోగులకు కొట్టుకొని పోతావు దొంగ సచ్చినోడా. లేకపోతే నువ్వు మడిసివా గుడ్డువారా? ఒక పక్క వాహనాలు వచ్చి వరదలు వచ్చి జనాలంతా బిక్కు బిక్కుమంటూ ఇలా తిప్పలు పడతంటే నేను కూడా వడ్ల బత్తాలని పీకి ఇంట్లో పడేసా ఇళ్లలో తిప్పలు పడతంటే నువ్వేందిరా గోళ్ళు ఆడదాం బాబు గారు, అది ఆడదాం బాబు గారు, ఇది ఆడదాం అంట దొంగ సచ్చినాడా? నీ మన్ను మసాను అసలుకి పడద ఎక్కడదరా దొంగ సచ్చినాడా? మరి బాబు గారు మరి 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 అదే బాబు గారు మరి మరి పడవు అవతల మా బాబు గారితో మాట్లాడుతున్నా నువ్వు బొంగరంలో తిరుగుతుందా? ఇప్పుడు మా బాబు గారికి కోపం వచ్చిందంటే నిన్ను అసలు ఊకోడు. బాబు గారు మరి 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 ఏం చెప్పమంటారు బాబు గారు? ఏం చెప్పమంటారండి? మీరే చెప్పండి. మీరు నా మీద చూపించే ప్రేమ తట్టుకోలేకపోతున్నా బాబు గారు. అందుకనే ఆలోచించాను బాబు గారు. ఈ గాలి వాళ్ళలో వరదలో ఎక్కడ మా లెంగే కనిపిపోవాలని ఆలోచించానమాట. రాత్రులతో ఆలోచించాను బాబు గారు. ఏం చేద్దాం అసలు, ఏం చేయాలని చెప్పేసి రాత్రి అంతా ఆలోచించినా కానీ అసలు నాకంతా అంతా అయోమయంగా అయిపోయింది బాబు గారు. అంత అయోమయంగా అయిపోయింది. అసలు పొద్దున్నే మీ దగ్గరకు వద్దామంటే ఎట్రా వాళ్ళని చెప్పండి, ఎట్లా మట్టి రావాలి మొత్తం ఇంత పీకి లోతు నీళ్ళు ఉన్నాయండి. బజార్లన్నీ చూడండి ఎట్టున్నాయి అట్టున్నాయి. అంత వాగు పొంగి పొలుతుందండి. చెరువు గండిపడదండి. ఏం చెప్పంటున్నా అసలు నన్ను ఏం చేయమంటారు బాబు గారు? చెప్పండి, మీరు చెప్పండి. ఇంకప్పుడు ఏం చేయాలా, ఏది కథ, ఏంది కథ అని చెప్పొచ్చా ఇంట్లో కూర్చొని ఒక్కనే మొత్తం ఆలోచించుకుంటుంటే బాబు గారు గబుక్కు నాకు ఒకసారి ఆ మూలన పాత తలుపులు ఉన్నాయి కదా బాబు గారు, అవి పాత తలుపులు కనపడ్డాయి అనమాట. ఈ కనపడ్డాయి నాకు తెలుసు బాబు గారు, కనపడ్డాయి. అబద్ధం నేను నిజం చెప్తాను. ఎందుకు అమ్మమ్మో నిజం చెప్తా బాబు గారు, అవి నాకు కనపడ్డాయి. అర్థం ఏం చేసినంటే బాబు గారు ఆ రెండింటినే మూల నరికేసి రెండు కలిపి తారిగైతే పడవ చేసింది బాబు గారు. ఇగో భలేగుంది బాబు గారు పడవ. ఈ పడవ మీద మీ దగ్గరకు వస్తుంటే నా ఊళ్ళంతా పులకరించిపోయింది బాబు గారు, పులకరించిపోయిందండి. ఎట్టుంది బాబు గారు తలుపు చెక్కలు పడవా? మీకు బాగా నచ్చుద్దిలేండి. మీరు కూడా రండి బాబు గారు, పడవలో ఊరోతో తిరిగొద్దామా, ఒకసారి ఆట ఆడుకుని వద్దాం రండి బాబు గారు. పడవ మీద ఎక్కా లేకుంది బాబు గారు, మనం కూర్చుంటే అది ఎంత అదే పోతుందా? పాలయ్య నా ముందు ఎక్కచక్కలు చేసిన అంటే 4 బకెట్ల నీళ్ళు తెచ్చి నీ పడవలో పోతా, దెబ్బకి మునిగిపోతా దొంగ సచ్చినాడా. లేకపోతే తలుపులతో పడగట్ట చేసినాడు తెగరాడా. ఉండు నేను కూడా ఎక్కుతా. ఒకసారి మనోళ్ళు అందరు ఎంత ఇబ్బంది పడుతున్నారు పాపం తెలుసుకుందాం. వచ్చే ఎంకమో మన పాలయ్య దొంగ సచ్చినాడు తలుపు చెక్కలు పడవ వేసుకుని వచ్చిండే. నేను దాని మీద ఊళ్ళోకి పోతా కానీ ఇంకెక్కడ నీళ్ళు గారుతున్నాయని చూసి అక్కడ ఏమన్నా బొచ్చులు పెట్టు. మరి చెప్పానుగా, ఇప్పుడు ఒకసారి మా తాత ముత్తాత పనమ్మని చేయాలిగా. గారినేలైనా తాత గారికా మరి ముత్తాత గారికా తండ్రి గారికా
మేము వండాలంగే ప్రణం చేస్తున్నాడు ప్రణామాలు. ఇవాళ రోజున మా పాలయ్య దానికి చచ్చిన తలుపు చెక్కలతో పడవ చేసుకుని వచ్చిందంట. ఇప్పుడు నేను ఎక్కుతున్నాను కాబట్టి మా ఇంకమ్మ గారి తాలి గట్టిగా ఉండేది చూడమని ప్రార్థన. అమ్మయ్యా ఇప్పుడు మనకేం కాదు, ఇప్పుడు మనకేం కాదనమాట. ఇక పదరా పాలయ్య ఊరంతా తిరిగొద్దాం. అబ్బా మా బాబు గారు పడవలో కూర్చోంటా అచ్చం అడిగాక జమీందారు లాగానే ఉండు. చెప్పడు అవతల మా బాబు గారు పడదెక్కిండా. అసలు ఆయన ఎవరుకున్నాయా కొండలు ఒడిచే తప్పిడి చేసే మనగాడు పూల సింహాలని ఒడిచేస్తే మొట్టమొదటి శివంగి అట మెలగపోతే తప్ప నాకు కోపం వచ్చిందంటే మా బాబు గారు పక్కనే ఉండు. మరి ఆయన కోపం వచ్చిన నాకు కోపం వచ్చిన ఒకటే పోతుంది పో. అవును బాబు గారు నాతో సందేహం చాలా మంది అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వానల్లో అంతా ఇదిన్నారుగా బాబు గారు అంతా వానల్లో వరదల్లో ఉన్న వాళ్ళకి పులిహోర పచ్చి పేపర్లో వాళ్ళు పేరు వేసుకుంటున్నారంట బాబు గారు. నాకు నిన్న ఓబులో చెప్పిండు, నాకు కూడా తెలియదండి బాబు గారు. నువ్వు అమ్ముతాడు బాబు గారు, అమ్ముతాడు, నాకు అసలు తెలియదు నిన్న ఓబులేసు చెప్పిండు అనమాట బాబు గారు. మరి మనం కూడా పొరుగురు వాళ్ళకి పులిహోర పెట్టి పేపర్లో మీ ఫోటో ఎంచుకుంటే బాగుంటాం బాబు గారు. ఎట్టుంది బాబు గారు నా ఆవిడ పోలయ్య మళ్ళీ ఎక్కసెక్కలు చేస్తున్నావా? నాకు కోపం వచ్చిందంటే నేను ఎక్కడి నుంచి నెలలు నెడతా. దెబ్బకే గాలాడక నువ్వే ఇబ్బంది పడతావు. లేకపోతే ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేసేది పేరు కోసం దొంగ చచ్చినాడా? అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారా? దొంగ తిక్కడా? అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారా? చట్టాలున్న వాళ్ళకి సాయం చేయమన్నారు కానీ పేరు ఇప్పించుకోవటం కోసరా దొంగ చచ్చినాడా? అది సరే గారి పోలయ్యా, ఈ తెడ్లు ఎక్కడేరా పడ బలైపోతుందిగా. ఈ తెడ్లు నీయేనా లేకపోతే ఎక్కడన్నా కొట్టకొచ్చినవారా? అమ్మో బాబు గారు నన్ను పట్టుకుని అంత మాట అంటారే బాబు గారు. నా కళ్ళ నీళ్ళు వస్తాయి బాబు గారు. ఈ తెడ్లో ఇంట్లో బాబు గారు ఇదిగోండి ఆ 2 తెడ్లో, ఇదేమో పప్పు గుత్తే, ఇదేమో అన్నం కట్టా. ఈ రెండింటికి పొలలు కట్టి తలుపు చెక్కలతో మీకోసం పడ తయారు చేసింది బాబు గారు. కళ్ళ ముట్టు నీళ్ళు వస్తుంది బాబు గారు తలుచుకుంటేనే. నన్ను పట్టుకుని అంత మాట అంటారు బాబు గారు. ఎక్కడుంది బాబు గారు పడవ? మంచి నడుతుందండి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఒరే పోలేవు ఏమన్నంటేనేమో మొహం అంతా ఇంత లావు పెట్టుకుని ఎక్కెక్కేడతావు. అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా పప్పు గుర్తుని అన్నం కట్టుకొని పడవ నడుపుతారా దొంగ సచ్చినోడా? అమ్మో ఈ విషయం మన ప్రాంత దిక్కులు తెస్తే ఏమనుకుంటారా ఎర్రోడా? అసలు నువ్వెక్కడ దొరికినవురా నాకు? తెడ్లంటే పప్పు గుర్తి అన్నం గట్టి కాదురా, ఆ తెడ్లు ఏరే ఉంటాయి అన్నమాట. అమ్మయ్యా ఇవాళ మా పాలయ్య దొంగ సచ్చినోడికి ఆ గొప్ప విషయం చెప్పా అన్నమాట. అవును కాదు పాలయ్య, మన పడవని ఎక్కువ అన్నారు పోనీరా, కొంచెం యాగని పెంచు. తాళీలో తాళీలో లెల్లైలో తాళీలో తాళీలో లెల్లలో లెల్లైలో తాళీలో మా బాబు గారు లెల్లైలో తాళీలో లెల్లైలో వచ్చే పడవ తొందర పావ్యా. అక్కడ అసలే మా పులుకుకుండా ఇదేందబ్బా కాళ్ళకైనా తంట అవుతుందిగా, లోపలికి కూడా నీళ్ళు వచ్చేట్టుందిగా. ఏమైందో ఏమో, అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. మనకెందుకు ఇదే, మనం పక్కకి వెళ్ళిపోతే మనకు గొడవ ఉండదు. అమ్మో నీళ్ళు ఎక్కువైతేనేగా మా బాబు గారు, నీళ్ళు ఎక్కువైతేనేగా మనం తప్పుకోవటం మంచిదేమో. అరే పాలేదు నీకు విషయం చెప్పాలరా. ఒరే అసలు భయం గల బలివి, నేను చెప్పేదినే దడుచుకో. మాకు ఒకసారి ఎట్లా పెద్దాన వచ్చిందిరా, అప్పుడు నేను మా ముత్తాత గారు నడుచుకుంటే ఇంటికి వస్తున్నాను అనమాట. ఇంతలో గబక్కన ఒక పెద్ద పిడి పడిందిరా. ఎంబడే మా తాతగారు నేను దాని మధ్యలోనే గబక్కన పట్టుకున్నాం అనమాట. అదన్నమాట విషయం. తెలుసా ఈ విషయం నీకు? నువ్వు పట్టుకుంటావా తెగరా పట్టుకుంటారా? ఒరే పోలయ్య ఎంటున్నావారా లేకపోతే అట్లే పడవలు ఎదురుపోతున్నావా? ఈ దొంగ సచ్చివాడు పడవలు లేడుగా, ఇదేందబ్బా పడవలు నీళ్ళే ఉన్నాయిగా. ఒరే పోలేవు ఎడిపోయినరా? అమ్మో నాకు అసలే రాదుగా. ఒరే పోలేవు. ఓ బాబు గారు నేను ఎక్కడున్నా బాబు గారు? ఎక్కడున్నమాట ఇక్కడెక్కడ. మరి ఏం లేదు బాబు గారు, ఆ తలుపు చెక్కలకి బాకపేట అదికి ఇచ్చిన బాబు గారు. అయ్యో 2 బద్దలు ఊడిపోయినాయండి.
లోపలికి ఇల్లు వచ్చినా మరేం పోయలేదు బగ్గురు, మరేం పోయలేదు. అట్నే కూకుండే ఏం కాదు. కుసేపు పడవలో తానం చేయండి, అంతే అంతే అంతే. ఏం కాదు బగ్గురు, ఏం కాదు. అట్నే పడుకుని అట్నే బగ్గురు. అలా పోలయ్య తలుపు చెక్క పడవ రెండుగా ఊడిపోయి నీళ్లు మొత్తం పడవలోకి వచ్చాయి. ఇంకేముంది, పడవ మునిగిపోయింది. పాపం లింగయ్యకు ఈత రాకపోవడం వలన కొట్టుకుపోసాగాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న ఓబులేసి నీళ్లలో దూకి లింగయ్యను ఇంటికి చేర్చాడు. ఏంటండి ఇది, నన్నేమో ఇక్కడే కూర్చొని నీళ్లు ఇంట్లోకి రాకుండా చూడమంటిరి, మీరేమో పోలయ్య పిలిచాడని వెళ్లి ఈ అవతారంతో వస్త్రి, ఇంకెప్పుడు మారతారండి? ఎంకమ్ము, కదలేని విధంగా ఉన్నానని ఎక్సెక్కలు చేస్తున్నాయి ఏందే? అసలు ఇదంతా మన పోలేదంతా చూడు కావాలని చేసిండే, లేకపోతే వాడు తలుపు చెక్కలతో పడవ చేయటం ఏంటే, పప్పు గుర్తో తెడ్డేయటం ఏంటే, మన ఇంటికి వచ్చే నన్ను బయటికి పిలవడం ఏంటే? అమ్మో, దీని వెనక ఇతర దేశ పూల కుట్ర కూడా ఉందేనా? చెప్తా పాలేదానికి సచ్చినాడు రాని ఈసారి చెప్తాడు సంగతి. వాన్ దగ్గనే నీకు ఉందిలేరు, ఎలా నీకుందిలేరా? అమ్మయ్య పట్టుకుని మళ్ళీ పట్టుకుని వానమ్మ, మా ఇంట్లో మీరే కొల్లలేరు అన్నమాట. మళ్ళీ పట్టుకుని మా ఇంట్లో మీరే కొల్లలేరు. వచ్చి ఎక్కమ్మ ఆడ కొత్తది కానీ ఆ బొచ్చని పెట్టు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.